యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫ్లెక్సీల రగడ రాజకీయ దుమారం రేపుతోంది. యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. సునీత మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలు మాత్రం అలాగే ఉంచి బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం వివక్ష కాదా అంటూ కూడా ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే మరిక తీవ్రంగా స్పందిస్తామని కూడా హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యేల పైన అంత అభిమానం ఉంటే ఆయన ఇంట్లో పని చేసుకోవాలని కూడా కమిషనర్ పైన బీఆర్ఎస్ నేతలు ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో యాదగిరిగుట్టలో ఫ్లెక్సీల వివాదం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలో మరి మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మరి కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరించి మా ఫ్లెక్సీలను టోటల్గా తొలగించి కాంగ్రెస్ ఫ్లెక్సీలను ఉంచడం జరిగింది. ఈ విషయం పైన ఈరోజు యాదగిరిగుట్ట పట్టణం మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ విషయం పైన మరి మున్సిపల్ కమిషనర్ ఒక్కటే అడుగుతా ఉంటాం. మరి ఇవాళ అధికారంలోకి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ తొత్తుగా మారి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువగొప్పుకొని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ కమిషనర్ అంటే అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల కోసం పనిచేయాల్సిన కమిషనర్ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీని ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఓ రకంగా చూస్తూ ఉన్నారు. కమిషనర్ ఇది మీకు తగదు. ఇవాళ రాబోయే రోజులు కూడా మేము కూడా అధికారంలోకి వస్తాం. ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి నేను ఇక్కడ నువ్వు ఏదైతే మా పైన ఏదైతే అక్రమాలు ఏదైతే మా పైన దాడులు చేయించే కార్యక్రమాలు చేస్తున్నావో దానిపైన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికీ నీకు విధి విధానాలు మార్చుకొని ఏదైతే ఉందో ఇరు వర్గాలను సమస్యగా వ్యవహరించి వారిపైన ఏ రకంగా చూపిస్తున్నావు మా పైన అదే రకంగా చూపించాలని కోరుతున్నాం. మా ఫ్లెక్సీల జోలికి వచ్చినా మా జోలికి వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే తస్మా జాగ్రత్త. ఇవాళ యాదగిరిగుట్ట పట్టణంలో మరి తుమ్మలు మయమైనాయి, రోడ్లు కబ్జాలు పెడుతున్నారు. దీన్ని పట్టించుకోవాలంటే నీ ముందున్న ఫ్లెక్సీలు ఒక్కటే చూస్తూ ఉన్నావు. వీరేళ్ళు ఏం చెప్తే దానికోసం పనిచేస్తున్నావు. ప్రజా సమస్యలకు పట్టవా? ఇవాళ 22A కింద ఇవాళ అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి ఉంది. దానికోసం కమిషనర్ గారు మీరు ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, ఏదైతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఎమ్మెల్యే ఏం చెప్తే పనిచేస్తున్నావు. నువ్వు ఈ విధానాలపైన నువ్వు మార్చుకొని నువ్వు ఒక ఆఫీసర్ వ్యవహరించు, కానీ కాంగ్రెస్ కార్యకర్త వ్యవహరించొద్దు. ఇవాళ అలాంటి పరిణామాలు మళ్ళీ మాకు కనబడితే నీ కార్యాలయం పైన దాడి చేస్తాం. మీ యొక్క ఆఫీసర్లను కూడా ఇక్కడ ముట్టడించి మీ కార్యాలయం దిగ్బంధం చేస్తామని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.